హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. 2 డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. మేము వచ్చేసి సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందరము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా ఎవ్రీ ఇయర్ పండగకి వచ్చేసి. సో మేము అలాగే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆ దారిలో వెళ్ళేప్పుడు క్లౌడ్స్ అవి చాలా బాగున్నాయి. సో అవి పిండి వంటలు, అమ్మ చేసిన వంటలు అన్నీ అయితే వీడియో తీశాను. ఆ వీడియోలన్నీ ఈరోజు వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సంక్రాంతి రోజు మేము ఏమేమి చేసాము అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట. సో మేమందరం కొంచెం అడ్జస్ట్ అవుతూ అందరం పండగకి మాత్రం 1 డే అలా స్పెండ్ చేస్తాము అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇయర్లీ వన్స్ కంపల్సరీ. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా అరిసెలు కూడా చేసామండి. మేము వెళ్తే అమ్మ అరిసెలు స్టార్ట్ చేస్తుంది. సో ఇలా అయితే దారిలో వెళ్తున్నాము. చూస్తున్నారా ఎంత క్లౌడ్స్ ఉన్నాయో. మేము అప్పటికి టైం మార్నింగ్ 9 అండి. ఆ టైంలో కూడా చూసారా కదా ఎంత క్లౌడ్స్ ఉన్నాయో. ఇక్కడ మేము దారిలో ఆగేసి రేగి చెట్లు ఉన్నాయి. సో రేగ్గాయలు కోసుకుంటున్నాం అనమాట. సో నేను వచ్చేసి రేగ్గాయలు కోస్తున్నాను అక్కడ చెట్టుకి. బాగున్నాయి రేగ్గాయలు. సో ఒక ప్లేస్ అక్కడ ఈ ప్లేస్ వచ్చేసి అడవిలాగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఇది అడవేనంట. కొండలు అవన్నీ కొన్ని గ్రానైట్ కోసమని కొట్టేశారు. సో ఆ రూట్లో రేగి చెట్లు అయితే చాలానే ఉన్నాయి. నేనైతే ఎక్కువ కోయలేదు, ఒక 4 కాయలు కోసాను. తింటే ఈ టైంలో తిన్నామంటే జలుబులు వచ్చేస్తాయి. సో అందుకనేసి చూస్తున్నారా కొండలన్నీ మూసుకుపోయి ఉన్నాయి. బాగా క్లౌడ్స్ ఉన్నాయి అన్నమాట. చూడ్డానికి బాగుందనేసి వీడియో అయితే తీశాను. ఈ వెళ్ళేదారిలో అమ్మవారి గుడి కూడా ఉందండి. గంగవరం అనమాట. ఆ ఊర్లో గంగవరంలో అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ ఏమన్నా కోరుకుని అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ వాళ్ళందరి నమ్మకం. చాలామంది నమ్ముతారు. సండే రోజు అయితే చాలా బాగా జరుగుతుంది అక్కడ వచ్చేసి. సండే అయితే ఇంకోసారి ఎప్పుడైనా సండే వీడియో ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి సాటర్డే కదా, మనకి సంక్రాంతి పండుగ వచ్చింది ఆ రోజు అనమాట. అంత ఎక్కువ లేరు. సండే మాత్రం చాలామంది ఉంటారు. పొంగళ్ళు పెట్టుకుంటారు, కోళ్ళని దిష్టి తీసి అదే కోళ్ళు కోస్తారు, మేకల్ని బలిస్తారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి గంగారం అనమాట. మా ఊరు నుంచి గంగారం రూట్లో వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇటైతే కొంచెం జర్నీ తగ్గుతుంది. రోడ్డు అది బాగుంటుంది అనమాట. పొదల రూట్లో వెళ్తే అటు సైడ్ అంతా గ్రానైట్ సంబంధించి ఉంటుంది కదా, బాగా డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అటు సైడ్ అయితే వెళ్ళము. మేము ఎప్పుడు వెళ్ళినా ఇట్లా వెళ్తాము. చూస్తున్నారు కదా గుడి అయితే వచ్చేసిందండి. గుడి లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి. అమ్మవారి గుడి చాలా ఫేమస్ అండి. ఇటు సైడ్ అందరికీ తిరునాళ్ళు కూడా చేస్తారు. చాలా బాగా చేస్తారు. సో ఇక్కడైతే బండి ఆపుకొని కాళ్ళు కడుక్కోవడానికని వెళ్తున్నాము.
ఇదండి గుడి లుక్ వచ్చేసి. గుడి అంతా అయితే నేను వీడియో తీయలేదు, కొంచెమే తీసాననమాట. సో ఇక్కడ అమ్మవారిని అలా తీయకూడదు కదా, అందుకనేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇది వచ్చేసి పతకమూరండి. ఈ ఊరు ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ పాత కాలంది ఒకటి ఉంది, అక్కడ అది కనిపిస్తుంది కదా, రాజులు వాళ్ళు ఉంటారు కదా, సో అదనమాట. దాన్ని స్కూల్ లాగా చేశారు. ఇక్కడ కలర్ చేసి ఉంది కదా పెయింటింగ్, అది వచ్చేసి స్కూల్ లాగా చేశారనమాట. పాతకాలం రాజులు వాళ్ళు ఉంటారు కదా, కోట అలాంటిదనమాట. సో అదే ఈ ఊర్లోనే ఉంది. మా ఊరు చాలా చిన్నది ఈ కోట వచ్చేసి. దాన్ని అయితే గవర్నమెంట్ స్కూల్ లాగా చేసేసారు ఇప్పుడు. ఆ కొంచెం వీడియో తీద్దామనేసి అలా తీసాను. ఇలా అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊరికి ఇంకొకటి ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పారు. బట్ ఇప్పటికి అయ్యిందండి రైల్వే స్టేషన్ రావడానికి, శాంక్షన్ అయింది. మా చిన్నప్పుడు ఎప్పుడో అంటే ఇప్పటికైతే శాంక్షన్ అయింది, దానికి రెడీ చేస్తున్నారు. సో స్టార్ట్ చేసి అయితే 1 year అయిపోయింది, బట్ ఇంకా పూర్తి కాలేదు. జస్ట్ కొంచెమే చేశారనమాట. చూస్తున్నారు కదా, చిన్న బ్రిడ్జ్ లాగుంది, అదే అనమాట. అంత చిన్న బ్రిడ్జే స్టార్ట్ అయ్యింది. 1 year అయింది స్టార్ట్ చేసి, అంత కొంచెమే అయింది, ఇంకేమీ మొదలు పెట్టలేదు. ఈ రోడ్ అంతా పాడైంది. బస్సులు అవి వెళ్ళాలన్నా కొంచెం అది కష్టంగానే ఉంది. సో రోడ్లంతా ఇలా అయిపోయాయి. రైల్వే ట్రాక్ అయితే ఇంకా అవ్వలేదు. మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. ఇంకా నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళంగానే అమ్మ ఈరోజు సంక్రాంతి రోజు కంపల్సరీ తినవలసిన ఫుడ్ వచ్చేసి గుమ్మడికాయ అండి. గుమ్మడికాయని మనం పగలు కొట్టకూడదు, లేడీస్ కట్ చేయకూడదంట, జెంట్స్ మాత్రమే దాన్ని పగలు కొట్టాలి. సో గుమ్మడికాయని ఎలా చేస్తారు చాలామందికి తెలియదండి. గుమ్మడికాయ చేయడం, ఫస్ట్ గుమ్మడికాయని జెంట్స్ పగలు కొట్టిన తర్వాత మనం ఆడవాళ్ళం ఇలా సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో పెట్టుకొని దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం 2 tablespoons, కొంచెం పసుపు అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఉప్పు, కల్లుప్పు వేస్తుంది అమ్మ, కొంచెం కల్లుప్పు వేస్తుంది. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం గెంటితో మిక్స్ చేయకూడదు, దీన్ని ఇలా క్లాత్ తీసుకొని అలా టాస్ చేస్తారు కదా, అలా అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఫాస్ట్గా మగ్గిపోతుంది. అమ్మ వాళ్ళ చెట్టుకి కాసింది గుమ్మడికాయ, చాలా పెద్ద కాయ అన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో దాన్ని అలా టాస్ చేసుకుంటూ ఉండాలి మనం. ఇలా అయితే చూస్తున్నారు కదా, అందులో హాఫ్కి ఒక 1/2 kilo వరకు బెల్లం వేస్తుంది అమ్మ. ముక్క అంతా ఉడికింది చూడండి, ఒక మంటకే ఉడికిపోతుందంట ఇది. అలా ఉడికిపోయిన తర్వాత బెల్లాన్ని వేసేసి అలా టాస్ చేస్తుంది. బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది, అంతేను. ఇలా దాన్ని మూత పెట్టకపోయినా పర్లేదు, అలా ఓ పక్కన ఉంచేస్తే సరిపోతుంది. కొంచెం సేపు బెల్లం అంతా కరిగేలోపు మధ్య మధ్యలో అలా టాస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. గుమ్మడికాయ అయితే రెడీ అయిపోతుంది. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందనమాట. సో ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మూత పెట్టి ఒక 2 minutes ఉంచి ఇంకా ఆపేయడమేనండి. నెక్స్ట్ వచ్చేసి అరిసెలకి రెడీ చేస్తున్నాం. బియ్యం ఈ ముందు రోజు నానబెట్టుకొని మధ్య మధ్యలో వాటిని కడుగుతూ అలా తీసి పెట్టుకున్నామండి. అలా ఆ బియ్యాన్ని అయితే మెత్తగా పిండి అయితే చేసి పెట్టుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. అరిసెల బెల్లం వచ్చేసి ఇలాంటి ఉండ బెల్లం తీసుకోవాలండి. నార్మల్ బెల్లం బాగోదు, కొంచెం ఉప్పుగా ఉంటుంది. అరిసెల టేస్ట్ రావాలంటే ఈ బెల్లం యూజ్ చేయాలన్నమాట. బెల్లాన్ని నల్లకొట్టి ఒక పెద్ద గిన్నెలో పెట్టేసి బెల్లం కరిగేంత వరకు ఇలా పొయ్యి మీద పెట్టాలి. ఇది అందరికీ తెలుసు కదండి, బెల్లంలో రాళ్ళు, ఇసుక, కొంచెం పీచులు అలాంటివి అనేది ఉంటాయి కదా. సో అందుకనేసి అనమాట. ఈలోపు మనం కొబ్బరి ఎలా తురుము పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కరిగిన బెల్లాన్ని ఒక దాంట్లోకి వడకడుతున్నారు. ఇలా వంచేస్తే అడుగున ఇసుకంతా అలా ఉండిపోతుంది. సో దాన్ని మళ్ళీ కడిగేసి ఆ తీసిన పాకాన్ని మొత్తం మళ్ళీ ఆ బౌల్లో వేసేసి కరిగిన బెల్లాన్ని ఇప్పుడు దీన్ని పాకం రప్పించాలి మనం. ఉండపాకం
ఉండగా మనం వాటర్లో వేస్తే వచ్చేస్తుంది కదా, సో అలా వచ్చేలాగా పాకాన్ని అయితే పట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా రాలేదు, సో ఇంకొకసారి ట్రై చేస్తుంది కొంచెం సేపటి తర్వాత అమ్మ. సో ఇలా అయితే మనకు పాకం అనేది రావాలి, అప్పుడు అరిసెలకి రెడీ అయిపోయినట్టు. పాకం వచ్చేసి కొబ్బరి యాలక్కాయలు దంచి పెట్టుకున్నాం కదండి, అదైతే పాకంలో వేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో తెడ్డు లేదనమాట, సో రోకల్ బండి ఉంది చిన్నది, దాంతో అయితే తిప్పుతున్నాము. పిండి ఆరిపోకుండా, పిండి వచ్చేసి మర పట్టించిందేనండి, ఆరిపోకుండా అలా మనం పాకం రెడీగా పెట్టుకొని పిండి అయితే వేయించుకోవాలి. అలా కొంచెం కొంచెం పిండి వేస్తూ పిండి అంతా ఇలా పాకంలో వేస్తూ తిప్పుకోవాలి. తమ్ముడు పట్టుకున్నాడు, నేను తిప్పుతున్నాను, అమ్మ వచ్చేసి పిండేస్తుంది అనమాట. ముగ్గురం కలిసి చేసాము దీన్ని. పిండి అంతా అయిపోయాక నాకు ఇంక చేతులు నెప్పట్టేసి మా తమ్ముడు తిప్పాడు. ఇది బాగా టైం పడుతుంది కదా, ఉండలు లేకుండా బాగా తిప్పాలి, మళ్ళీ కాలుతూ ఉంటుంది అది ఒక పక్క గిన్నె వచ్చేసి. సో ఇలా అయితే కొంచెం సేపు కష్టపడ్డాము. ఫస్ట్ అయితే కొంచెం ఈజీగా తిప్పచ్చు, తర్వాత కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో అందుకనేసి తమ్ముడు తిప్పుతున్నాడు. ఇలా వేసిన పిండి అంతా బెల్లంలో వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమన్నా ఉంటే మాత్రం అరిసెలు అంత బాగా రావన్నమాట, కొంచెం లూజ్గా ఉంటేనే మనం చేత్తో ఒత్తుకోవడానికి అలా వేసుకోవడానికి బాగుంటుంది కూడా. సో ఇలా అయితే మొత్తం పిండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని సలివిండిలాగా చేసేసుకోవాలి. దీంట్లో కావాలంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆ రోజు సాటర్డే వచ్చింది కాబట్టి నువ్వులు అయితే మేము యాడ్ చేయలేదు, నువ్వులు వేయలేదు. గసగసాలు కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఇంకా మర్చిపోయాము, నువ్వులే గుర్తుంది మైండ్లో, సో సాటర్డే కాబట్టి నువ్వులు వేయలేదు, ఇంకా గసగసాలు అయితే అసలు మర్చిపోయాము. సో ఈసారి అయితే నార్మల్గానే చేసేసామన్నమాట, ఇంకేమీ యాడ్ చేయకుండా. ఇలా అయితే సలివిడి రెడీ అయిపోయింది. సలివిడి అంతా మనకి రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ దీన్ని మనం అరిసెలు చేయాలి. పిండి అయితే రెడీ అయిపోయింది, కొంచెం సలివిడి తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇందులో అమ్మ కొంచెం నెయ్యి కలిపింది, ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఒక 2-3 గిద్దల వరకు, గిద్ద అంటారు కదా, సో అలాంటి 2-3 గిద్దలు, టీ గ్లాస్తో ఒక 3 గ్లాసుల వరకు నెయ్యి వేసింది, ఇంట్లో చేసింది. సో ఇక్కడ కూడా తమ్ముడు, నేను, అమ్మ కష్టపడుతున్నాం అనమాట. మా చెల్లికి వంటలు కొంచెం కష్టం, తనకు భయం అనమాట ఆయిల్ దగ్గర అలాగా ఉండడం, సో అందుకనేసి తను రాదు, మేము ముగ్గురం చేసేస్తాము. నేను కాలుస్తున్నాను, తమ్ముడు అరిసెలు ఒత్తుతున్నాడు, అమ్మ వచ్చేసి చేసి వేస్తుంది అనమాట. అరిసెలు చేయాలంటే మేము ఎప్పుడు ఆల్మోస్ట్ మేము ముగ్గురమే చేస్తాము. మా చెల్లి కూడా చేస్తుంది, బట్ తను తక్కువ అనమాట. సో అలా నేను చేసేసి అక్కడ పెడుతుంటే తమ్ముడు ఆయిల్ అనేది ఒత్తుతున్నాడు. చెక్క పలకలు ఉన్నాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు ఒత్తుకోవడానికి, అది అరిసెలు అయితే అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తింటున్నాం, లంచ్కి రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ అయితే చేయడం తీయలేదు, అవి మాత్రమే చూయించానమాట. సో వంటలన్నీ ఇలా అయితే రెడీగా పెట్టుకొని ఉన్నాము. ఒక పెద్ద ఇస్త్రాకులు తెచ్చాడు మా తమ్ముడు, అరిటాకులు, ఇస్త్రాకులు కాదండి అరిటాకులు, పెద్ద అరిటాకులు అనమాట. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద అరిటాకులు ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా చేసింది అమ్మ. సో మేమందరం కలిసి ఫుడ్ తింటున్నాము. చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, నాన్న, తమ్ముడు, నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను, నన్ను మా వారు తీస్తున్నారనమాట. ఐటమ్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి, ఆహా అనాల్సిందే మీ అందరు ఈ ఫుడ్కి. పులిహోర, పొంగలి, ఉత్తపప్పు, పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, అరిసె, చక్కెర గవ్వలు, చక్రాలు, గుమ్మడికాయ, వడియాలు, ఇలా అన్నమాట. అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, పచ్చడి ఇంకా ఉన్నాయి అన్నమాట. సో అన్నీ వద్దులే అనేసి అలా తీసాను. అమ్మ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద రేగి చెట్టు ఉంది, సో దాని రేగికాయలు అయితే నేను కోస్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. మా పిండి వంటలన్నీ మీకు నచ్చాయండి. మీ అందరికి కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బాయ్.